టుడే ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాండి. కజ్జికాయలు అయితే చేస్తున్నాను. కజ్జికాయల్లోకి లోపల పూర్ణానికి కొబ్బరి పూర్ణం అయితే చేస్తున్నానండి. తురిమేసుకున్న కొబ్బరిని ఒక 3 మినిట్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. 1 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. దాంట్లోనికి లాలిక్కాయలు ఒక 2 కచ్చపిచ్చ కొడేసుకొని వేసుకుంటున్నానండి. పాకం దగ్గరికి అవుతున్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని అందులో వేసేసి బాగా దగ్గరికి గట్టిపడేదాకా కలుపుకుంటూ ఉండండి. అది అయ్యిందో లేదో అడుగు పట్టుకుని ఉంటే మీకు తెలుస్తుందండి. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అదిరిపోద్ది. ఇలా కలిపేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఆ చల్లారేలోపు మనం కజ్జికాయ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ చూసేయండి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, బేకింగ్ సోడా. 1 కప్పు నిండా తీసుకుంటున్నానండి గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండి, బేకింగ్ సోడా కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అది కొంచెం స్మూత్గా ఉంటుంది. దీనికి కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి, అప్పుడే మనకి క్రిస్పీనెస్ వస్తుంది. ఇలా కలిపేసుకొని చిన్న రౌండ్గా చేసుకొని చపాతీ అయితే ఎలా అయితే చేసుకుంటామో అలా చిన్నగా చేసుకోండి. ఇలా చేసేసుకొని ఇలా చపాతీ చేసేస్తున్నానేమో అనుకొని మా వాడు వచ్చేసి చేయడానికి రెడీ అయిపోయాడండి. చపాతీలా చేసుకున్న వాటిని ఇలా పెట్టుకొని కొబ్బరి పూర్ణాన్ని అందులో పెట్టి నీట్గా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని చేసుకోండి. మీ దగ్గర అవి ఐటమ్స్ లేవనుకుంటే మీరు చేతితో కూడా చేసుకొని స్పూన్తో గట్టిగా ప్రెస్ చేసుకోండి. నేను 2 షేప్స్ తీసుకుంటున్నానండి. మూన్ షేపు, సమోసా షేప్ వచ్చేలాగా. చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. చిన్నప్పుడు వీటిని అయితే నేను గజ్జికాయలు అనేదాన్నండి. మీరు కూడా అలా అనే ఉంటారులేండి. వీటిని ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. చూసారా ఎంత నీట్గా క్రిస్పీగా టేస్టీ అయిన కజ్జికాయలు రెడీ అయిపోయినాయండి. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్.